హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఆధునీకరించడంపై విమర్శలు గుప్పించిన బీజేపీ కపటత్వం బయటపడ్డది. నేడు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసంలో విలాసవంతమైన ఆధునీకరణ పనులు చేయడానికి నిర్ణయించింది. 24 ఏసీలు, ఖరీదైన టీవీలు, షాండ్లియర్లు, గోడ ప్రకాశం పిక్చర్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలతో ఆధునీకరించుకునేందుకు సిద్ధమైంది. రేఖా గుప్తా కొత్త అధికారిక నివాసమైన రాజ్ నివాస్ మార్గ్లోని బంగ్లా నంబర్ 1ని ఆధునీకరించేందుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ జూలై 15 లోపు పనులు ప్రారంభిస్తుందని ఆ సంస్థ జారీ చేసిన టెండర్ నోటీసులో తెలిపింది. మొదటి దశలో విద్యుత్ పరికరాలను మార్చడం, పెంచడం వంటి పనులుంటాయి. బంగ్లాకు సంబంధించిన ఇతర సివిల్ పనులు, పక్కనే ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు మార్పులు చేపట్టనున్నట్టు పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రకారం ప్రతిపాదితాల్లో 10 ఫ్లడ్ లైట్లు, షాండ్లియర్లు, వాల్ ఇల్యూమినేషన్ పిక్చర్లు, ఎలక్ట్రిక్ చిమ్నీలు ఉన్నాయి. 80 లైట్ పాయింట్లు, ఫ్యాన్ పాయింట్లు, ఎగ్జాస్ట్లు, ఇతర విభాగాలను పూర్తిగా రివైరింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి పీడబ్ల్యూడీ అధికారి తెలిపారు. 23 ప్రీమియం ఎనర్జీ ఎఫిషియన్సీ సీలింగ్ ఫ్యాన్లు, 16 వాల్ ఫ్యాన్లు, 2 టన్నుల సామర్థ్యం ఉన్న 24 ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేస్తారు. ఎయిర్ కండిషనింగ్కు మాత్రమే దాదాపు 11,11,342 రూపాయలు ఖర్చవుతుందని పీడబ్ల్యూడీ టెండర్లో స్పష్టం చేస్తోంది. ప్రకాశం కోసం బంగ్లాకు 115 సెట్ల దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, 3 పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి టెండర్ ప్రకారం 6,03,939 రూపాయలు ఖర్చు అవుతుంది. జవహర్ హాల్ ప్రాంతంలోని నికెల్ ఫినిష్లో 16 రౌండ్ పెద్ద ఫ్లష్ సీలింగ్ లైట్ యూనిట్లు, 7 ఇత్తడి సీలింగ్ ల్యాంతర్లను, 8 ఇత్తడి గాజు ల్యాంతర్ గోడ లైట్లను ఏర్పాటు చేస్తారు. ప్రవేశ ద్వారం డ్రాయింగ్ రూమ్లో 6 ఎల్ఈడి బల్బులు, 2 చిన్న యూనిట్లతో కూడిన ఒక పెద్ద ఇత్తడి ఫ్రేమ్ గ్లాస్ షాండ్లియర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ చిమ్నీతో పాటు వంటగది ఉపకరణాల్లో విద్యుదయస్కాంత బర్నర్తో కూడిన గ్యాస్ హోప్, 20 లీటర్ల మైక్రోవేవ్, ఎల్సిడి డిస్ప్లేతో ఓల్డర్ గ్రిల్, వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. టెండర్లో 6 గీజర్లు, వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, గంటకు 50 లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం గల పెద్ద ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. 5 4K అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టెలివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. 14 కెమెరాలతో కూడిన కొత్త నిఘా వ్యవస్థతో పాటు భద్రత కోసం కాంపౌండ్కు 10 ఎల్ఈడి ఫ్లడ్ లైట్లు, కొత్త ఇంటర్కమ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారు. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్లోని రాజ్ నివాస్ మార్గ్లోని బంగ్లా నంబర్ 1, 2లను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కేటాయించారు. రెండో బంగ్లాను సీఎం బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి క్యాంప్ ఆఫీస్గా ఉపయోగిస్తున్నారు. తర్వాత చేపట్టాల్సిన అదనపు సివిల్ పనుల్లో 1, 2 నెంబర్ బంగ్లాల మధ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. నిర్మాణ మార్పులు, పెయింటింగ్, పైప్ లైన్లు ఉన్నాయని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. గత సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసం 6 నెంబరు ఫ్లాగ్సాఫ్ట్ రోడ్లో ఉండబోనని రేఖా గుప్తా స్పష్టం చేశారు. ఆ నివాసం ఆప్ పాలన అవినీతికి చిహ్నమని పేర్కొన్నారు. ఆ భవనాన్ని బీజేపీ శీష్ మహల్ అని పిలిచింది. అప్పుడు విమర్శలు గుప్పించిన బీజేపీ ఇప్పుడు ఈ పార్టీ సీఎం అంటే తన పార్టీ సీఎం తన అధికారిక నివాస ఆధునీకరణకు ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తుంది అని చెప్పేసి ప్రశ్నించడం లేదనే విమర్శలు కూడా బీజేపీ పార్టీ మీద ఈరోజు వెల్లువెత్తుతున్న నేపథ్యం ఉంది.